12. ఇదేమో ఒక అంకె కాదు, పోయిన ఏడాది సెల్ఫీల వల్ల చనిపోయిన వారి సంఖ్య. సెల్ఫీ అనేది ఇప్పుడు ఒక ట్రెండ్. దీన్ని ఫాలో అవ్వని వారు ఎవరు ఉండరు. దీనివల్ల జరిగే ప్రమాదాలను కూడా మీరు తెలుసుకోవాలి. సూసైడ్ అనేది ఇప్పుడు ఒక వ్యసనంగా తయారైంది. సార్ కొట్టారనో తిట్టారనో లేదో ప్రతి చిన్న విషయానికి ఇదే మార్గంగా ఎంచుకుంటాం. ఒక్కసారి మీ మీద ఆధారపడిన వాళ్ళ గురించి ఆలోచించండి ప్లీజ్. చందు, నీకు ఎప్పుడైనా సూసైడ్ చేసుకోవాలనిపించిందా? నేనా? సూసైడా? టీవీలో మాట వస్తానే టీవీ ఆఫ్ చేసేస్తా కదరా. మరి వీలేంట్రా, సూసైడ్ చేసుకోవడం అంటే ఏదో గోడకు సున్నం వేసుకున్నట్టు మెడకు ఊరేసుకుని ఇలా చచ్చిపోతున్నారు. వాళ్ళ వెనకాల ఉన్న గురించి ఆలోచించరా ఏంది? ఏమోరా. ఇచ్చుడు సెల్ఫీ దిగుతూ ట్రైనింగ్ ఎక్కి షాక్ కొట్టి చచ్చిపోయారంట. ఏంటి? నిజమేరా? ఇలా అయితే మరి మన వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు దిగుతూ ఉంటారు కదా. ఇలా అయితే సార్ జాగ్రత్తగా ఉండాలి. సర్లే, ఈ గొడవ అంతా మనకెందుకు కానీ మనం కాలేజ్కి వెళ్ళాలి కదా, వెళ్ళి రెడీ అవ్వు. సర్లే, మహేష్ గారికి కాల్ చేయి. హలో. ఏరా? హలో హలో. రెడీ అయ్యావా? ఇంకా లెగలేదురా. సర్లే, మీరు రెడీ అవుతున్నాం, త్వరగా రండి. సరే. ఎరా, వీడి ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అవ్వడానికి టైం పట్టిద్దిరా బాబు. ఎంత? ఒక అరగంట చాలా? అరగంట ఎక్కడరా బాబు, గంట అయినా చాలదు. ఎరా, మనం ఫోన్ చేసాక ఇంకా రాలేదా? అదిగో మాటల్లోనే వచ్చేసారు. గురు నమస్తే. ఏరా, వాడు ఇంకా రెడీ అవ్వలేదా? లేదురా బాబు. ఎరా బాబు, ప్యాకప్ లైనయా? మార్నింగ్ లేట్గా లేచారా? ఇప్పుడు తొందరగా లేచావని. సరే పదండి. హలో బాబాయ్, ఎప్పుడు జరిగింది బాబాయ్? సరే బాబాయ్, నేను బయలుదేరుతున్నా, వస్తున్నా, అంతా. ఏమైందిరా? మా తమ్ముడికి ఒంట్లో బాగాలేదంటారు, నేను అలాగే వెళ్ళి వస్తాను, మీరు కాలేజ్కి వెళ్ళిపోండి ఈ రోజుకి. సర్లే, అరే రండిరా మనం వెళ్దాం. పదండ్రా. అరే క్లైమేట్ బాగుంది, సెల్ఫీ దిగుదామా? సరే పదండి. అరే మొబైల్ ఒకసారి ఇది. మేము ఏం చేస్తున్నారా? హాయ్ మామా. సెల్ఫీ దిగుదామని చూస్తున్నాం, పదండి. రెడీగా ఉన్నారు అందరూ? నడవరా. కార్తీక్ గారికి ఫోన్ చేసి చెప్తామా? వద్దురా, వాళ్ళ తమ్ముడికి ఒంట్లో బాలేదని వాడెళ్ళాడు. ఇలాంటి టైంలో వాడిని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పకుండా వదిలేలేం కదరా. సర్లేరా, వాడు వచ్చాక చెప్తాం. ఏరా, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను రా. ఏంటి అందరూ ఒకే మాట మీద ఉన్నారా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారు. అదేం లేదురా, నీకు ఒకటి చెప్పాలి. ఏంటి? అది అది చదువుతావేంటి, సరిగ్గా చెప్పరా. వంశీగాడు చనిపోయాడు రా. ఏంటి? వంశీగాడు చనిపోయాడు. అరే, ఇంత జరిగితే నాకు ఫోన్ చేసి చెప్పాలనిపించలేదా? అంటే మీ తమ్ముడికి ఎలా జరిగింది? బిల్డింగ్ నుంచి పడి చనిపోయాడు రా. అరే చి
హలో ఏంటి ఎక్కడా మేము వస్తున్నాం. అరే సూర్య గారు సూసైడ్ చేసుకున్నాడంట్రా. ఎరా ఏమైంది? ఎంసెట్ లో ర్యాంక్ రాలేదని సూసైడ్ అటెంప్ట్ చేశాడు రా. ఎరా ర్యాంక్ రాలేదని సూసైడ్ చేసుకోవాలా? మరి ఏం చేయమంటావు? కష్టపడి 2 ఏళ్ళు చదివించారు అమ్మ నాన్న. వాళ్ళ కళ నేను నిజం చేయలేకపోయా, అందుకే ఇలా చేశాను రా. మరి వాళ్ళ కాలం నిజం చేయకుండానే వెళ్ళిపోతావా? వంశీ గారు చనిపోయిన విషయం నాకు ఊర్లోకి వస్తే కానీ తెలియలేదు. నాకు వీడి ఫోన్ చేయలేదు, వీడి ఫోన్ చేయలేదు. వాళ్ళు లేడనే బాధ మేము తట్టుకోలేకపోతున్నాం రా. ఇప్పుడు నువ్వు కూడా వెళ్తే మా పరిస్థితి ఏంటి? ఈ ర్యాంక్ ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ సాధించవచ్చు. ఒక ప్రాణం పోతే ఇంకో ప్రాణం నీకు దొరుకుతుందా? ఆలోచించు. మేము వెళ్తున్నాం. ఏరా వాడు కాలేజీకి వస్తాడంటావా? ఏమోరా. లే అది చూడండి. ఏంట్రా అలా చూస్తున్నారు? కార్తిక్ గైడ్ చెప్పినా తెలిసిందిరా ప్రాణం విలువ అంటే ఏంటో. ఎగ్జామ్ ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం రాయొచ్చు, కానీ ప్రాణం పోతే రాదు. పదండి మామ, కాలేజీకి వెళ్దాం. రా చిందు మహేష్ గారు వచ్చారా? లేదురా. ఎన్నాళ్ళని ఎలా ఉంటావురా? రేపు ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? వంటకాలోకి వెళ్దామా? నీ ఇష్టం రా. రే జాగ్రత్త రా. మాకు తెలిసిదేరా. అరే చందు రారా తొందరగా. నాకు భయం రా, నేను రాను. రాబే తొందరగా రా. రెడీ? చూసారా ఫ్రెండ్స్, సెల్ఫీ దిగితే ఎలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నాను. నేను మిమ్మల్ని సెల్ఫీ దిగద్దనటం లేదు, దిగే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. ఎందుకంటే మీ వెనక ఒక కుటుంబం ఆధారపడి ఉంది. సో ప్లీజ్ టేక్ కేర్.